హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీప్తిస్ రాయలసీమ రుచులు. ఇదే మనం ఈ రోజు చేసుకోబోతున్న డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్లో తిన్నా ఇలాగే ఉంటుంది, కానీ ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా టేస్టీగా చేసుకోబోతున్నాం. మరి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. పన్నీర్ కర్రీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇలా డాబా స్టైల్లో చేస్తే పోటీ పడి మరీ తింటారు. సరే, ఇప్పుడు నోరు ఊరించే డాబా స్టైల్ పన్నీర్ కర్రీని స్టార్ట్ చేద్దాం. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మొత్తం లిస్ట్ పెట్టానండి, మీరు వీడియోలో చూసుకోవచ్చు. నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని క్యూబ్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత 1.5 ఇంచు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేసి నెమ్మదిగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. నేనైతే పాన్ని ఇలా కదుపుతూ పన్నీర్ ముక్కలని వేసుకున్నాను. మీరు గరిటెతో అయినా వేపుకోవచ్చు. పన్నీర్ ముక్కలు చాలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత పెద్దవిగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసి జీడిపప్పు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 3 పెద్దవిగా తరిగిన టమాటాలు వేసి 10 నిమిషాలు వేయించుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లము, 3 వెల్లుల్లి రెమ్మలు వేయాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. అన్నీ మగ్గిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసి చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మళ్ళీ అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒకటి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి చిన్నవిగా తరిగిన క్యాప్సికమ్ను వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా ఉడికిన తర్వాత చిన్నవిగా తరిగిన 1 టమాటా ముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసి మంచిగా కలియబెట్టుకోవాలి. ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మంచిగా మొత్తాన్ని బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయింది. రోటీ, చపాతీ లేదా జీరా రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేనైతే చపాతీతో తింటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే పన్నీర్ కర్రీ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం.